ఒకటా రెండా ఏ పాట గురించి అని చెప్పాలి? అస్సలు యాజ్ ఏ మ్యూజిక్ లవర్గా మీ ప్రతి పాట కూడా అద్భుతమని అందరూ ఒప్పుకోవాలి అంటారు కదా, అంటే అలా చెప్పడం అతిశయోక్తి కాదు. అంటే మనకి అట్లా టాలెంట్తో పాటు ఆ టైం కూడా అట్లాంటి పాటలు అట్లా పాడడం, అంటే అట్లాంటి అవకాశాలు రావడం కూడా ఇంపార్టెంట్. సో అలా జరిగింది అది. ఓకే. సో అందుకని నావి ఎప్పుడు అట్లా ట్రెండింగ్లో ఉంటాయి సాంగ్స్. సో యాజ్ ఎ మ్యూజిక్ లవర్గా మన ఈ ప్రోగ్రామ్ని ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మా కోసం ఒక పాట. అయితే అంటే నేను సింగర్గా బాలు గారికి, తర్వాత ఇట్లా చిరంజీవి గారికి ఇట్లా బాగా అంటే విపరీతమైన ఫ్యాన్ నేను. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అయితే కాబట్టి నా పాటతో స్టార్ట్ చేద్దామా లేకపోతే బాస్ పాటతో? యాజ్ యువర్ విష్. అయితే నేనేంటంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్, హల్లు అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు. ఈ పాటతో నేను నాది ఎంట్రీ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆర్పి గారిదే జేఎం సినిమాలో బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి, ఈ పాటలో కూడా నా వాయిస్ ఉంటుంది. అయితే ఇదెందుకు చెప్పానంటే ఈ బండి బండి రైలు బండి జేఎం 175 days మన దాని ఫంక్షన్ దుబాయ్లో జరిగింది అది. సో నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను అక్కడే కలిశాను. సో ఆ షీల్డ్ నేను చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను నేను. సో అంటే ఫస్ట్ కలవడమే నేను అక్కడ దుబాయ్లో, అట్లా ఆయన్ని ఫస్ట్ టైం అట్లా చూడడం. సో వెరీ హ్యాపీ అనమాట. ఓకే. చూస్తుంటారా బాస్ సినిమాలు అన్నీ కూడా? ఇప్పుడు ఈ మధ్య కొన్ని అంటే వేరే ఇట్లా చూడలేదు, కానీ నేను రెగ్యులర్గా అంటే గ్యాంగ్ లీడర్ కానీ లేకపోతే గ్యాంగ్ లీడర్ చాలాసార్లు చూశాను. తర్వాత రౌడీ అల్లుడేమో వరుసగా ఒక 11 సార్లు చూశాను. అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు 11 days అనమాట అది. అంటే అది ఏందో అంత పిచ్చి ఉండేది అనమాట. సో అంటే మెగాస్టార్ అంటేనే అందరికీ చాలా ఇష్టం, అట్లా నాకు కూడా పర్సనల్గా అట్లా ఉండేది. అయితే నేనేమనుకుంటా, ఇప్పుడు నాకు అట్లా బాగా ఇష్టం కాబట్టి నేను 11 సార్లు చూశానని. కానీ నాకు తెలిసిన కొందరున్నారు, వాళ్ళు ఎట్లా అంటే చిరంజీవి గారిని ఇట్లా వాళ్ళు అంటే మొత్తము అంటే వారిని ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా మాట్లాడతారు, లేకపోతే ఆ చేతులు కానీ ఇట్లా ఆ తిప్పడం దగ్గర నుంచి ప్రతిదీ కూర్చోవడం, అట్లాంటి వ్యక్తులు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ అన్న, ఇంకా చిరంజీవి గారు అంటే ఆయన ఇప్పుడు మామూలుగా అంటే ఇమిటేట్ చేయరు, కానీ ఏంటంటే ఆయన స్టైలే అట్లా అయిపోయింది. చిరంజీవి గారితో అప్పుడు ఆయన రెగ్యులర్గా ఉండేవారు, ఏది పిఆర్పి ఆ టైంలో. సో ఇయర్స్ ఉన్నారు ఆయనతో పాటు. కాబట్టి ఏంటంటే అలానో లేకపోతే ఇష్టమనో కానీ మొత్తానికి అయితే ఇప్పుడు నేను ఒక ఫ్యాన్గా మనం అనుకుంటే, లేకపోతే మీరు కూడా ఒకటి అనుకుంటే మన మీద ఉంటారు అనమాట వాళ్ళు. అంటే అంత ఇష్టం వాళ్ళకి, అంటే తెలియకుండానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ స్టైల్. అసలు ఆయన అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ అన్న ఫోటోలు నేను చాలాసార్లు ఆయన మాట్లాడుతుంటే లేకపోతే ఆయన వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేను తీశాను కొన్ని ఫోటోలు. మీరు దాంట్లో చూసినా సేమ్ చిరంజీవి గారి లాగానే ఉంటుంది ఆయన కూర్చున్న విధానము, లేకపోతే ఆ చేతులు చెప్పడం అట్లా. సో అట్లాంటి వ్యక్తులు నాకు బాగా తెలుసు. ఆ అన్నతో అట్లా అంటే ఫస్ట్ టైం ఇప్పుడు నేను షార్జా స్టేడియంలో ఆ షీల్డ్ తీసుకున్నప్పుడు చిరంజీవి గారితో అన్నయ్య కూడా ఉన్నారు, కాకపోతే అప్పుడు నేను కలవలేదు అన్నయ్యని. సో అట్లా ఇంకా చెప్పాలంటే చక్రి గారు కూడా చిరంజీవి గారు అంటే విపరీతం అనిపించండి. అయితే నేను చిరునవ్వు అని ఒక ఆల్బమ్ చేశారు అప్పట్లో చక్రి గారు, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా. ఓన్లీ స్పెషల్ అప్పట్లో ఆల్బమ్ చిరంజీవి గారి గురించి అన్ని పాటలు. అయితే ఆయన రాసి అందులో నేను స్టార్ మెగాస్టార్ అని ఒక పాట ఉంటుంది, అది నేను పాడాను నేను. అయితే అట్లా ఏంటంటే ఆయనకు కూడా చిరంజీవి గారు అంటే ఇంకా చక్రి గారి లాగా బిహేవ్ చేసేవారు కాదు ఆయన. చిరంజీవి గారి లాగానే అంటే ఆ బట్టలు కానీ వేసే స్టైల్ కానీ ఆ మాట్లాడేది. సో అట్లా ఇంకా మెగాస్టార్ని అట్లా అభిమానించి ఆయనని అట్లా ఆవాహనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి ఈ సంఘటనలు చెప్పాను. ఓకే, నైస్. అంటే ఆయనతో మీరు ఏంటి ఎవరైనా కూడా మన ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఆయన్ని కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు రవి వర్మ గారికి ఈ యొక్క కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీ స్టార్టింగ్ జర్నీ గురించి మాకు కొంచెం షేర్ చేసుకుంటారా? నా సినిమా జర్నీ అంటే అండి అదే ఇందాక నేను పాడిన ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాది ఫస్ట్ సాంగ్ అనమాట. అది చిత్రం ది పిక్చర్. ఆర్పి అన్న నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎలా అంటే ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? అది అంటే యాక్సిడెంటల్గా, అసలు అది ఎక్స్పెక్ట్ చేసింది కానీ కాదు అది. ఏదో నేను చక్రి గారికి కాల్ చేసినప్పుడు అప్పుడు ల్యాండ్లైన్ నుంచి ఇట్లా ఈ రికార్డింగ్ జరుగుతుంది వెళ్ళి కలవచ్చు కదా ఇట్లా అని అంటే, నేను అప్పటికప్పుడు రెడీ అయిపోయి
కృష్ణనగర్ అది మన ఏంటి పంజాగుట్టలో బస్సు దిగి వచ్చి ఇక్కడ వస్తే ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉండడం మొత్తం ఫ్యామిలీ సింగర్సే. అంటే మా ఫాదర్ మంచి సింగర్, ఓకే అంటే హాబీయే, కానీ ఆయన ఎక్కడ ఇట్లా కాబట్టి ఏంటంటే పాటలు సినిమా అంటే మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ దుద్యాల అనే గ్రామంలో నేను పుట్టాను. మా ఫాదర్ అంటే మేమంతా అక్కడ ఉన్నా కూడా మాకు ఏంటంటే విపరీతమైన సాహిత్యం పట్ల కానీ మా ఫాదర్కి తర్వాత సినిమాలు పిచ్చి విపరీతంగా. సో ఆయనకి ఏంటంటే ఈ అప్పట్లో సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే ఈ పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు అన్నమాట. సో అవి కొనుక్కొచ్చి ఇప్పుడు మా ఫాదర్ అప్పుడు యూజ్ చేసిన పాటల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. దానిపైన 10 పైసలు 25 పైసలు అట్లా రాసుంటాయి. సో అంత ఇష్టం మా ఫాదర్కి. సో అయితే మా ఫాదర్ ఈజ్ నాట్ ఏ ట్రైన్డ్ సింగర్, కానీ ఆయన పాడిన ప్రతి అంటే ఆయనకు వచ్చిన 20 పాటలు 30 అనుకుంటే అవి పర్ఫెక్ట్గా పాడేవాళ్ళు అన్నమాట. అంటే ఎక్కడ ఒక్క అపశృతి కానీ అట్లా ఉండదు. సో అంత పర్ఫెక్ట్ సింగర్ ఆయన. సో దానివల్ల మేమేంటంటే ఫ్యామిలీ సింగర్స్. మా అన్న మా అక్క నాకన్నా చాలా బాగా పాడతారు. మీరు ఏమైనా అంటే నేర్చుకున్నారా? నేనే నేర్చుకున్నాను, నేను కూడా అదే. సో ఇప్పుడు అట్లా వచ్చి ఏంటంటే విని నేర్చుకున్నది అంతే. అంటే ఇప్పుడు పాట వినడము, గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట అయితే అట్లా వినడము. సో ఆ ట్యూన్ జస్ట్ అంతే తప్ప ఇది ఏ రాగము, ఇది ఏ రాగంలో ఉంది, తర్వాత ఏ తాళంలో ఉంది అన్నీ ఏమీ తెలియదు ఫస్ట్లో. ఇప్పుడు తెలుసు. ఆ తర్వాత ఏంటంటే నేర్చుకోవడం, సింగర్ అయిన తర్వాత నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్లో అసలు కొత్త ఎలా చేయొచ్చు, ఇంకా అసలు ఈ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, ఈ పాటలు అంటే వేరే ఎట్లా చేయొచ్చు అనేది నేను ఇంకా ఓన్గా రీసెర్చ్ చేసి నేర్చుకున్నది. ఓకే. సో ఫస్ట్ మీకు ఆ ఛాన్స్ అట్లా చిత్రం నుంచి అనుకోకుండా యాక్సిడెంట్గా అట్లా ఫోన్ చేస్తే వెళ్ళి కలిస్తే ఆర్పిఎన్ అని ఫస్ట్ కుక్క కావాలనే సాంగ్లో చిన్న బిట్ పాడిచ్చారు చిత్రంలో. ఆ తర్వాత ఈ ఢిల్లీ నుంచి గల్లీ దాకా. సో అది సూపర్ డూపర్ హిట్ అయిపోవడం, ఇంకా అక్కడి నుంచి నాకు అట్లాంటి అన్ని మాస్ నంబర్స్ రావడము, ఇంకా అట్లా నా జర్నీ అట్లా స్టార్ట్ అయిందండి. ఓకే.